హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు కాంబినేషన్లో మనకైతే R616 మూవీ అయితే తెరకెక్కుతున్నట్లు మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అయిన రణ్వీర్ కపూర్ నటిస్తున్నట్లయితే మనకి సినీ వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పటికే మనకి బుచ్చిబాబు గారు అయితే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు రణ్వీర్ కపూర్కి. అండ్ రణ్వీర్ కపూర్ అయితే ఈ మూవీకి ఓకే చెప్పినట్టు కూడా మనకైతే సినీ వర్గాల్లో చర్చలు అయితే నడుస్తున్నాయి గైస్. అండ్ దీని మీద సినీ యూనిట్ అయితే మనకైతే ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే బయటికి రానివ్వలేదు. అండ్ మ్యాక్సిమం అతి త్వరలోనే ఈ అప్డేట్ అయితే మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ అన్అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ రణ్వీర్ కపూర్ అయితే మనకి RC16 మూవీలో కనిపిస్తున్నట్లయితే అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు అయితే హీరోయిన్గా నటించబోతున్నారు. అండ్ దీంతో పాటుగా మనకైతే కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారు అయితే ఒక మేల్ లీడ్లో నటించబోతున్నట్లు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ రామ్ చరణ్ బుచ్చిబాబు గారి కాంబినేషన్లో రాబోతున్న RC16 మూవీలో వీళ్ళే మెయిన్ క్యాస్ట్ ఫ్రెండ్స్. అండ్ రణ్వీర్ కపూర్ గారిని ఖచ్చితంగా ఈ మూవీలో నటిస్తే అండ్ నార్త్ సైడ్ మనకైతే మంచి ప్రమోషన్స్ అయితే వస్తాయి, మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మంచి సూపర్ స్టార్ అని చెప్పొచ్చు నార్త్ సైడ్లో. అండ్ రామ్ చరణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, గ్లోబల్ స్టార్గా అయితే ఎదిగాడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి గేమ్ చేంజర్ తర్వాత ఈ మూవీ అయితే రాబోతుంది కాబట్టి గేమ్ చేంజర్ అయితే మనకైతే మిక్స్డ్ రివ్యూ అయితే వచ్చింది. బట్ ఈ మూవీ ఆ విధంగా కాకుండా హిట్ టాక్తో మనకి పైకి వెళ్ళాలని మనందరం కోరుకుందాం గైస్. అండ్ మంచి కలెక్షన్స్ కూడా రావాలి. అండ్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అందరితో పాటుగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో అందరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ అప్డేట్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ADP సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్.